నోవాహు దేవునితో నడిచెను అనగా అర్థం ఏమిటి? నోవాహు విధానం అనేది ఇతరులతో దయగా వ్యవహరించడం, తన సమకాలీకులను ఇది అన్యాయం, ఇలా చేయకూడదు, ఇది తప్పు అని ప్రజలు ప్రవర్తించే అన్యాయపు చర్యలను మందలించేవాడు. అంతేకాని అబ్రహాం గారిలా దేవుడు ఒక్కడే అని, దేవుని తెలుసుకోవాలని, ఆయన పూజనీయుడని, ఆయన మార్గాలను అనుసరించమని నోవాహు వారికి సూచించలేదు. అంటే నోవాహు తన కాలంలో చెడిపోయిన సమాజాన్ని, వారి యొక్క విధానాలను విమర్శించాడు. అంతేగాని అతని సహచరులకు అవసరమైన సానుకూల మార్గదర్శకత్వాన్ని మరియు స్ఫూర్తిదాయకమైన నాయకత్వాన్ని అందించడంలో విఫలమయ్యాడు. నోవాహు దేవునితో నడిచాడు అంటే తన తరంలోని అన్యాయమైన సహజ ధోరణను అధిగమించి చెడిపోయిన సమాజం నుండి వారి మార్గాలను నేర్చుకోకుండా తనను తాను ఒంటరిగా దేవునితో ప్రత్యేకపరుచుకున్నాడు. అందుకని ఆదికాండం 6:9 నోవాహు వాక్డ్ విత్ మీ అని రాయబడింది. అయితే అబ్రహాం గురించి 17:1 అబ్రహాం వాక్డ్ బిఫోర్ మీ అని రాయబడింది. రెండింటికి తేడాన్ని గమనించినట్లయితే అబ్రహాం గారు దీనితో పాటు దేవుని మార్గాన్ని, ఆయన యొక్క నీతి న్యాయాలను ప్రజలకు బోధిస్తూ దేవుడు ఒక్కడే అని సమాజానికి తెలియజేసి అనేక మందిని దేవుని వైపు నడిపించడం జరిగింది.